మనకు ఒక బలిపీఠం ఉన్నది. అంటే పూర్వకాలంలో యాజకులకుండే బలిపీఠాలు వేరు. ఆ బలిపీఠాలు భూ సంబంధమైనవి. ఆ ఇత్తడి బలిపీఠం అనేది ఉంటుండే. ఆ ఇత్తడి బలిపీఠం మీద మేకలను, గొర్రెపొట్టేలను వధించేవాళ్ళు. అది ఇత్తడి బలిపీఠం. అదేవిధంగా పరిశుద్ధ స్థలంలో మరొక బలిపీఠం ఉంటుండే. అది సువర్ణ బలిపీఠం, బంగారు బలిపీఠం. దాని మీద మరి వారు ధూపద్రవ్యంతో పొగ వేసేవాళ్ళు. అయితే ఇప్పుడు మనకొక బలిపీఠం ఉన్నదంటే, మనకున్న బలిపీఠం ఈ బలిపీఠం కాదు, భూ సంబంధమైన బలిపీఠం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ బలిపీఠం. బలిపీఠం మీద యేసు ప్రభు వారు వధించబడ్డాడు. మరి ఆయన సజీవ యాగంగా ఆయన వధించబడ్డాడు. అయితే ఇప్పుడు మీరు చూడండి, ఆ యొక్క ఎవరు అబ్రహాం కుమారుడు ఇస్సాకును బలిపీఠం మీద వధించేటప్పుడు ఆ బలిపీఠం మీద ఇస్సాకును బంధించి వాళ్ళ తండ్రి అయిన అబ్రహాము కత్తినెత్తినప్పుడు పరలోకం నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు అబ్రహాం అని పిలిచి ఆ చిన్నవాని మీద చేయి వేయకు అన్నాడు. అప్పుడు అబ్రహాము ఒక పొట్టేలు బదులు ఆ పొట్టేలును బలి అర్పించాడు. కాబట్టి పూర్వకాలంలో పాపం చేసిన ప్రతిసారి కూడా యాజకుల దగ్గరికి బలులు అర్పించేవాళ్ళు. మరి పాపం చేశారు, ఈరోజు ఒక మేక, గొర్రె తీసుకెళ్ళి బలి అర్పించాలి, పాప ప్రాయశ్చిత్తం చేయాలి. మళ్ళా రేపొక పాపం చేస్తే మళ్ళీ రేపొక మాటి మాటికి ఈ దహన బలులు అర్పించేవాళ్ళు. ఇవి పాపాన్ని పూర్తిగా తీసివేయవు, పాపాన్ని కప్పుతాయి తప్ప పాపాన్ని పూర్తిగా తీసివేయవని బైబిల్ చెప్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే బలిగా, ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు బలి అర్పించబడ్డాడు. బలిపీఠము, సిలువ అనే బలిపీఠం మీద యేసు ప్రభువారు రక్తాన్ని చిందించాడు. తద్వారా పాప విమోచన మనకు కలిగింది. మనకొక బలిపీఠం ఉన్నది. వీ హ్యావ్ ఎన్ ఆల్టర్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. కాబట్టి బలిపీఠం యేసుక్రీస్తే. ఆ బలిపీఠమైన యేసుక్రీస్తు వారిని మన కొరకై ప్రాణం పెట్టాడు, మన కొరకై రక్తం కార్చాడు. 10వ వచనం, మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయ వారికి అధికారము లేదు. కాబట్టి ఇప్పుడు మీకు ఈ మాట అర్థం కావాలంటే లేవియాకాండం 16వ అధ్యాయం 27వ వచనం. లేవియాకాండం 16వ అధ్యాయం 27వ వచనం. పోవలెను, వాటి చర్మములను, వాటి మాంసమును, వాటి మలమును అగ్నితో. కాబట్టి ఇదేంటంటే దహన బలికి సాదృశ్యం. ప్రాయశ్చిత దినాన ప్రాముఖ్యంగా సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఈ ప్రాయశ్చిత దినాన్ని ఏం చేస్తారంటే, ఒక మేక పిల్లని కానీ గొర్రె పిల్లని కానీ వధించినప్పుడు ఆ యొక్క రక్తాన్ని తీసుకొని వెళ్ళి, ఆ యొక్క యాజకుడు రక్తాన్ని తీసుకుని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం మీద ప్రోక్షిస్తాడు. అయితే రక్తాన్ని తీసుకుని వెళ్తాడు, కానీ మరి ఆ మాంసాన్ని, ఆ ఎముకలను ఏం చేయాలంటే శిబిరము వెలుపల, పాలము వెలుపల దాన్ని తీసుకుని వెళ్ళి దాన్ని దహించి వేయాలి. అది అర్థం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా, ఆయన కూడా ఒక బలిగా అర్పించబడ్డాడు. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం, మరి 10వ వచనం చదువుతాం. మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినటకు గుడారంలో సేవ చేయ వారికి అధికారము లేదు. కాబట్టి ఈ గుడారంలో సేవ చేయవారు ఏం చేయాలంటే, ఆ ప్రాయశ్చిత దినాన బలిని అర్పించినప్పుడు ఆ రక్తాన్ని అక్కడ ప్రోక్షించాలి కరుణాపీఠం మీద. ఆ తర్వాత శరీరాన్ని, మాంసాన్ని అవన్నీ కూడా వెలుపల దహించి వేయాలి, అది తినకూడదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 12వ వచనం, కావున యేసు కూడా 11 చదువుతాను, వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, ఆ జంతువుల కళేబరములు శిబిరములకు వెలుపట దహింపబడను. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, యేసుక్రీస్తు ప్రభు వారు దహన బలిగా నా పాప ప్రాయశ్చితాల కొరకై ఆయన అర్పించబడ్డాడు. ఆయన దహన బలిగా అర్పించబడ్డాడు. ఆయన రక్తాన్ని చిందించాడు.
ప్రధాన యాజకుడు గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం మరి 15వ వచనంలో ఉంది, 15 కాదు, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, వేటి రక్తము పాప పరిహారార్థముగా, వేటి రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తము పాపాన్ని పరిహరించుట అసాధ్యం. అయితే యేసు ప్రభు వారు ఆయన రక్తం చెందించాడు. ఆయన రక్తం వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని రోమా 5వ అధ్యాయం 9వ వచనం ఉంది. ఆయన రక్తం వల్ల మనకు పాప విమోచనమని ఎఫెసీ 1:7లో ఉంది. ఆయన రక్తం వలన మన అపరాధములకు క్షమాపణని ఎఫెసీ 1:7లో ఉంది. ఆయన రక్తం వల్ల మనకు పరిశుద్ధపరచబడతామని ఫిబ్రవరి 13:12లో ఉంది. ఆయన రక్తం వలన మనం అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించబడతామని కూడా మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారి రక్తం వల్ల మనం సంఘంలో చేర్చబడతాం. యేసుక్రీస్తు వారి రక్తం వల్ల మనం ఒక్కసారి పరిశుద్ధపరచబడతాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. 11 కూడా చదువుతాను. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములు ఎన్నటికీ తీసివేయలేని ఆ బలునే మాటి మాటికి ఉండును. ఏనైతే పాపం నిమిత్తమై సదాకాలము ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడు ఆయన. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడే వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. చూసారా, ఇక్కడ ప్రతి దినము కూడా వాళ్ళు బలులు అర్పించేవాళ్ళు యాజకులు. అయితే ఆ బలులు పాపాన్ని తీసివేయలేవని మరి మాటి మాటికి అర్పిస్తున్నారని 11వ వచనంలో ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి 12 ఈయన అయితే పాపల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను, కాబట్టి ఒకటేసారి ఆయన బలి అర్పించాడు. ఇక మాటి మాటికి బలి అర్పించడం లేదు. పూర్వకాలం బలు ఉండేవి, ఇప్పుడు బలులు అర్పణలు లేవు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పవిత్రపరచడానికి, మనల్ని సంపూర్ణంగా చేయడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన ఒక్కసారి బలిగా ఉంచబడ్డాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయకాలంలో మనం ఆరాధించాల్సింది ఏమిటంటే, మనకు పాప ప్రాయశ్చిత్తం జరిగింది. ఎలా మన పాపాలు విమోచించబడ్డాయంటే, మనకు ఒక బలిపీఠం ఉంది. ఈ బలిపీఠం యేసుక్రీస్తు ప్రభువారే. ఈ బలిపీఠం మీద మన పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగింది. అంత మాత్రమే కాదు, ఆయన రక్తం ద్వారా మనకు పవిత్రత కలుగుతుంది. వెండి బంగారం వంటి చేమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తం అనగా మీ దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడుతున్నారని మీరు ఎరుగుతారు కదా. యేసుక్రీస్తు వారి రక్తం వల్ల మనకు విమోచన, యేసుక్రీస్తు వారి రక్తం వల్ల మనకు విమోచన, పరిశుద్ధత. ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన రక్తం వల్ల మనం అతి పరిశుద్ధ స్థలంలో ధైర్యమైన ప్రవేశం కలిగి ఉంది. ఆయన రక్తం వలన మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. చూడండి, 9వ అధ్యాయం 11, 12వ వచనం. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చలుటయు శరీర శుద్ధి కలుగుతున్నట్లు వారిని పరిశుద్ధపరచబడిన ఎడల నిత్యుడు, 14 గమనించండి, నిత్యుడు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలి. యేసుక్రీస్తు వారి రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. యేసుక్రీస్తు వారి రక్తము మనలో అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళేటట్లుగా చేస్తుంది.
కాబట్టి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు రక్తము కార్చాడు. అదే మనం చదివాం హెబ్రీ 13వ అధ్యాయం 11వ వచనం. కావున యేసు 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపడ శ్రమ పొందెను. కాబట్టి ఇప్పుడు మీరు గమనించండి, కాబట్టి అనే మాట. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యుద్ధకు వెళ్ళుము. అంటే మనము నిందించబడిన వారము, మన మీద నింద ఉంది, మన మీద ఆరోపణ ఉంది, మనం పాపం చేసిన వారం. మన పాప ప్రక్షాళన కలగాలంటే మనం ఏం చేయాలంటే ఆ పాపములతో మరి గవిని వెలుపల శ్రమ పొందిన యేసుక్రీస్తునకు వెళ్ళాలి. వెళ్ళి ఆయన యుద్ధ మనం క్షమాపణ అడగాలి. అదే కదా మనం కావాల్సింది. చూడండి, మరి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనంలో గవిని వెలుపల యేసు శ్రమ పొందాడు, ఆయన రక్తం గార్చాడు. ఇప్పుడు మనం పాపులము, మన పాపం పరిహారించబడాలంటే మనం కూడా మరి యేసునద్దకు వెళ్ళాలి. కాబట్టి శిబిరము వెలుపలికి, అంటే పాలెం వెలుపలికి, ఆ శిబిరము వెలుపలికి వెళ్ళాలి. కాబట్టి మనం ఆయన నిందను భరించు శిబిరము వెలుపలికి ఆయనతోకు వెళ్తాము. అర్థమైందండి? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు బలిగా అర్పించాడు. ఆయన పాలెం వెలుపల ఆయన శ్రమపడ్డాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వెలుపడికి ఆయన వద్దకు వెళుదాము. యేసు ప్రభు వద్దకు మనం వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటే ఆ శిలువ దగ్గరకు మీరు వెళ్ళాలి. యెరూషలేములో, అది యెరూషలేము అనేది దేవాలయం ఉంది, కానీ అది ఆ యెరూషలేము అది యూదులకు భూ సంబంధమైన యెరూషలేము. అక్కడికి వెళ్ళడానికి ఏమీ లేదు. అది యూదులు వెళ్తారు, ఇశ్రాయేలు వెళ్తారు. కానీ మనం వెళ్ళాల్సింది ఏమిటంటే మరి పరమ యెరూషలేములోకి వెళ్ళాలి. చూడండి, ఆ మాటలు వ్రాయబడిన మాటలు 14వ వచనం. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబో దానికోసము ఎదురు చూస్తున్నాం. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. నిలవరమైన పట్టణం ఎందుకు లేదు? మనము యూదులము కాదు, మనము క్రైస్తవులము. ఈ క్రైస్తవులము, విశ్వాసులము, యేసుక్రీస్తు రక్తం చేత పరిశుద్ధపరచబడిన వారు. మనకున్న పట్టణం ఎలాంటిదంటే అది పరలోక పట్టణము. పూర్వకాలంలో యెరూషలేమును పరిశుద్ధమైన పట్టణంగా భావించేవాళ్ళు. కానీ మనకొక పట్టణం ఉంది, అది పరమ యెరూషలేము పట్టణం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ పత్రిక 11:16. మన శ్రేష్టమైన మరి శ్రేష్టమైన దేశమును అనగా మన దేశమును కోరుచున్నాం. సిగ్గుపడడు, ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు. ఆ పట్టణంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ పట్టణము యెరూషలేము కాదు, భూ సంబంధమైన యెరూషలేము కాదు. భూ సంబంధం యెరూషలేము పాడైపోతుంది, భూ సంబంధం యెరూషలేము నిలవదు. భూ సంబంధమైన యెరూషలేము అనేక సార్లు శత్రువులు దండెత్తినప్పుడు దాన్ని పాడు చేశారు. రోమన్ సామ్రాజ్యం కింద బబులోను చెరలోకి వెళ్ళింది, అశ్షూరు చెరలోకి వెళ్ళింది. ఎన్నో శ్రమలు యెరూషలేము ఎదుర్కొంది. ఈ యెరూషలేము భూ సంబంధం యెరూషలేము నిత్యము నిలిచేది కాదు. అయితే పరమ యెరూషలేము మరొకటి ఉంది, దానికోసం మన ప్రయాణం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీ పత్రిక 12:22. అమ్మా, వేల కొలద మీద జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి నొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. ఇవన్నీ మీరు చదువుతుంటే మీకు ఏమనిపిస్తుంది? మనం పరలోకపు యెరూషలేముకు వెళ్తాం. కాబట్టి యూదులు, ఇశ్రాయేలీయులు భూ సంబంధమైన యెరూషలేము గురించి వాళ్ళు మరి ఎంతో ఉప్పొంగేవాళ్ళు, బోస్ట్ చేసుకునే వాళ్ళు. మాకు యెరూషలేము ఉందని వాళ్ళు ఎంతో గొప్పగా అతిశయపడేవాళ్ళు. కానీ మనం పోయేది ఎక్కడికంటే నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. మనం వెళ్ళే పరలోకం ఎలాంటిదంటే ఆ పరలోకంలో ఏముంది అంటే
అక్కడ రాయబడింది, అది జీవము గల దేవుని పట్టణం. అంత మాత్రమే కాదు, మరి అక్కడ రాయబడిన మాట, వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును, అక్కడ ఎవరెవరు ఉంటారో లిస్టు రాయబడింది. సంపూర్ణ సిద్ధి నొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, అంటే ఇవన్నీ కూడా వేవేల కొలది ఆత్మలు అక్కడ ఉంటాయి. పరలోకంలో, ఆ నిత్య నగరంలో, ఆ యొక్క పరమ యెరూషలేములో ఎవరెవరు ఉంటారంటే వేవేల కొలది దేవదూతలు ఉంటారు అక్కడ. అక్కడ మహోత్సవం ఉంటుంది, అక్కడ జ్యేష్ఠుల సంఘం ఉంటుంది, అక్కడ దేవుడు ఉంటాడు, అందరి న్యాయాధిపతి అయిన దేవుడు ఉంటాడు. అక్కడ సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు అక్కడ ఉంటాయి. అంటే మనకంటే ముందుగా వెళ్ళిన వాళ్ళు అక్కడ వాళ్ళు ఉంటారు. అంత మాత్రమే కాదు, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు, ప్రభువైన యేసుక్రీస్తు అని అక్కడ ఉంటారు. అంత మాత్రమే కాదు, అక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ప్రోక్షణ అనే మాటలు రాయబడింది. 24వ వచనం, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. కనుక రాయబడిన మాటలు గమనించాలి. 13వ వచనం, కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శబరము వెలుపడి ఆయన యొద్దకు వెళ్ళుదము. 14వ వచనం ముగించాలి. నిలవరమైన పట్టణం మనకు ఎక్కడికి లేదు. 14వ వచనం, 14 చదవండి. నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, ఉండబోచున్న దాని కోసము ఎదురు చూస్తున్నాము. కాబట్టి రాయమైన మాట, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయటము. కాబట్టి ఇప్పుడు మనం ముఖ్యంగా స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అనే మాట మీరు గమనించాలి. ఆత్మ సంబంధమైన అర్పణలు, విశ్వాసంగా మనం ఏం చేయాల్సిందంటే ఆత్మ సంబంధమైన బలులు. పూర్వకాలంలో శరీర సంబంధమైన బలులు అర్పించేవాళ్ళు, గొర్రె పిల్లలు, మేక గొర్రె పిల్లలు. అయితే ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే 5 అంతలుగా అర్పణలు ఉన్నాయి. ఈ అర్పణలు స్పిరిచువల్ సాక్రిఫైసెస్. రోమా 12వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. రోమా 12వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును సజీవ యాగముగా, కాబట్టి దేవుని యొక్క యాజకులంగా, ఆత్మ సంబంధమైన యాజకులుగా మనం అర్పించే అర్పణలు ఏమిటి? మనం అర్పించే అర్పణలు. కాబట్టి ఏ విధంగా ఆత్మను 15వ వచనం అమ్మా, ఫిబ్రవరి 13వ అధ్యాయం అమ్మా. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము. కాబట్టి రోమా 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనం అర్పించవలసిన అర్పణలు ఏవి? పూర్వకాలంలో యాజకులు అర్పణలు అర్పించేవాళ్ళు. వాళ్ళ అర్పణలు ఏమిటంటే, ఏమిటి అర్పణలు? మేకలు, గొర్రెపిల్ల, అవి అర్పించేవాళ్ళు. కానీ ఈ రోజున మనకు బలిపీఠం లేదు. ఈ రోజున మేకలు, గొర్రెలు మనం అర్పించాం. మనం ఆత్మ సంబంధమైన యాజకులం, శరీర సంబంధమైన యాజకులం కాదు కదా. కాబట్టి మనం అర్పించే అర్పణలు ఏంటి అంటే వీటిని స్పిరిచువల్ సాక్రిఫైస్ అంటారు. కాబట్టి ఆత్మ సంబంధమైన బలులు, అర్పణలు అంటారు. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన బలులు ఏమిటో మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం, కాబట్టి ఆయన ద్వారా మనం దేవుని ఎల్లప్పుడూ స్తుతియాగము చేయటము. స్తుతియాగము మనం చేయవాలి. మీరు గమనించండి, ఆరాధనలో మనం స్తుతియాగం చేయాలి. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 14వ వచనం. కీర్తన గ్రంథం 50:14 చదవండి అయ్యా. కీర్తన గ్రంథం 50:14 చదవండి. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. కాబట్టి ఈ ఉదయకాలంలో నేను కూడా మరి కీర్తనకారుడు దేవునికి ఏ విధంగా స్తుతియాగం చేశాడో మనం కూడా స్తుతియాగము చెల్లించాలి.
కాబట్టి మహోన్నతుడికి నీ మృక్కుబడులు చెల్లించుము. కాబట్టి మీరు గమనించాలి, మరి వ్రాయబడిన మాటలు మీరు గమనించాలి. కీర్తన 50:14, ఇర్మియా 33:11. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. ఇక్కడ రాయబడిన మాటలు రోమా 12వ అధ్యాయం మొదటి వచనం. రోమా 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, కాబట్టి రెండవది యాగం అంటే సాక్రిఫైస్ అని అర్థం. ఈ రోజున మనం అర్పించే అర్పణలు, యాగం అన్న అర్పణలన్నా ఒకటే. మొట్టమొదటిది ఏమిటంటే ఈ రోమా 12వ అధ్యాయం మొదటి వచనం ఏంటంటే మనం కూడా ఒక అర్పణం. మనం కూడా మన శరీరాన్ని సజీవ యాగంగా దేవుడికి అర్పించుకోవాలి. అంటే సజీవ యాగం అంటే యేసుక్రీస్తు ప్రభువారు సజీవ యాగంగా, యేసు ప్రభువారి సజీవ యాగంగా అంటే ఆయన మరణించినట్టే మరణించాడు, తిరిగి యేసు ప్రభువారు తిరిగి లేచాడు. దీన్ని సజీవ యాగం అంటే తన శరీరాన్ని సజీవంగా. ఇస్సాకు ఏం చేశాడంటే ఆయన చనిపోయాడు బలిపీఠం మీద, మరి ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. యేసు ప్రభువారు ఆ విధంగా తిరిగి లేచాడు, ఇస్సాకు ఆ విధంగా తిరిగి లేచినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. దేవుని బిడ్డలో ఉన్న మనము మరి రోమా 12 మొదటి వచనం ప్రకారం మన శరీరాలను సజీవ యాగంగా సమర్పించుకోవాలి. ఇదిగో ఇలా ఒక అర్పణ. హృదయకాలంలో దేవునికి వందనాలు చెల్లించాలి. ఓ ప్రభువా, నువ్వు నా పాపాలు క్షమించావు. ఆయన మన శరీరాన్ని విమోచించాడు. చూడండి, మన శరీరాన్ని రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, మన శరీర అవయవాలను ఆయనకు మనం సమర్పించాలి. రోమా 6వ అధ్యాయం 13వ వచనం. అమ్మా, రోమా 6:13. మరియు మీ అవయవులను అప్పగింపు అయితే, కాబట్టి మీ అవయవాలను, మీ శరీరాన్ని సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవాలి. సజీవ యాగంగా అప్పగించుకోవాలి. సజీవ యాగం అంటే చనిపోయినట్టే, కానీ మరి తిరిగి సజీవం. చనిపోతాడు, తిరిగి లేస్తాడు. యేసు ప్రభువారు చనిపోయారు, తిరిగి లేచాడు, సజీవ యాగం. ఇస్సాకు కూడా చనిపోయినట్టే తిరిగి సజీవంగా లేచాడు. మన శరీరాన్ని సజీవ యాగంగా యేసు ప్రభువారికి సమర్పించుకోవాలి. అది జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ఏమిటి మనం అర్పించే అర్పణలు? విశ్వాసంగా మనం అర్పించే అర్పణలు ఏమిటంటే సజీవ యాగంగా. యేసు ప్రభువారికి, మన దేవునికి మన శరీరం కూడా ఆయన విమోచించాడు. ఆయన ఆత్మ మాత్రమే కాదు, శరీరం కూడా. కాబట్టి శరీరం, కాళ్ళు, చేతులు వాటిని ఉపయోగించకూడదు. కాబట్టి రోమా 12వ అధ్యాయం మొదటి వచనంలో ఇక్కడ కూడా ఒక యాగం ఉంది, ఒక సాక్రిఫైస్ ఉంది. ఈ సాక్రిఫైస్ ఏమిటంటే మరి శరీరాన్ని కూడా మనం అర్పించాలి. ఈ శరీరాన్ని అప్పగించుకోవాలి. అది మొదటి అర్పణము. ఒక 5 అర్పణలు ఉన్నాయి. 5 అర్పణలో మొదటి అర్పణ ఏమిటంటే నీ శరీరాన్ని సజీవ యాగంగా. దేవుడు నీ ఆత్మను మాత్రం విమోచించలేదు. దేవుడు మన ఆత్మను మాత్రం విమోచించాడా? ఆత్మతో పాటు శరీరాన్ని కూడా విమోచించాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు. అంటే దేవుడు మన ఆత్మతో పాటు మన శరీరాన్ని కూడా ఆయన వెలపెట్టి కొన్నాడు. కనుక రాయబడిన మాట ఏమిటంటే సజీవ యాగంగా మన శరీరాలను ప్రభువుకు మనం సమర్పించుకోవాలి. అది మొదటి అర్పణ. రెండవ అర్పణ ఏమిటంటే రోమా 15వ అధ్యాయం 15వ వచనం. ఇప్పుడు ఇంకొక అర్పణ కూడా చూద్దాం. రోమా 15వ అధ్యాయం 15వ వచనం. అయితే చాలమ్మా. ఆయనను అన్యజనులు అను అర్పణ. ఏ అర్పణ ఇది? అన్యజనుల అర్పణ. కాబట్టి అన్యజనుల అనే అర్పణను పరిశుద్ధపరచబడాలి. కాబట్టి యేసుక్రీస్తునందు మరి పరిశుద్ధులుగా చేయబడిన వారు అన్యజనులు, వారు కూడా బలి అర్పణ అర్పించారు. కాబట్టి ఆరాధన చేసే బిడ్డలము మనం ఏ విధంగా ఆత్మ సంబంధమైన యాగములు, ఆత్మ సంబంధమైన అర్పణలు దేవుని యొద్దకు మనం తీసుకొని రావాలి. మొట్టమొదటిగా సజీవ యాగంగా మన అర్పణ తీసుకొని రావాలి. రెండవది మనం తీసుకురావాల్సిన యాగం ఏంటంటే
అన్యజనులు అనే యాగం, అన్యజనులు అనే అర్పణం. అంటే అన్యజనులు అనే అర్పణం అంటే రక్షణ లేని వారి అన్యజనులను సంఘంలోకి నడిపించాలి. ఆ మాట నేను చదువుతాను. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. పౌలు ఏం చేస్తున్నాడు? ఆయన యాజకుడు అయ్యాడు. యాజకుడు చేయాల్సిన పని ఏమిటంటే బలులు అర్పించాలి, అర్పణలు అర్పించాలి. ఏమిటి యాజకుడైన పౌలు అర్పణలు అంటే అన్యజనులు అనే అర్పణను తీసుకుని వస్తాడు. తీసుకుని వచ్చి వాటిని వారిని పరిశుద్ధపరుస్తాడు. దేవునికి ప్రీతికరమైన యాగం అది. కాబట్టి నీవు నేను కూడా అన్యజనులైన వారిని, రక్షణ లేని వారికి సువార్త చెప్పాలి, వాక్యం చెప్పాలి, వారికి బోధ చేయాలి, వారిని సంఘంలోకి నడిపించాలి. యేసుక్రీస్తు ద్వారా వారు పరిశుద్ధపరచబడాలి. అది మన బాధ్యత. కాబట్టి ఏమిటి అర్పించే అర్పణలు నీవు నేనంటే మన శరీరాలను సజీవ యాగంగా అర్పించుకోవాలి. రెండవది అన్యజనులను పరిశుద్ధపరచబడాలి, దేవుని దగ్గర నడిపించాలి. అది రెండవది. ఇక మూడవది ఏమిటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగినది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై ఉన్న యాగమునైన. ఇది కూడా ఒక యాగమే. పూర్వకాలంలో బలులు, మేకలు, గొర్రె పొట్టేలు అర్పించేవాళ్ళు. ఈ రోజున మనం అర్పించేది ఏమిటంటే కానుకలు, చందాలు, దశభాగాలు కదా. అక్కడే ఆ విషయం ఆయన 15వ వచనంలో ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకున్న విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో కూడా వారు కాలేదని మీకు తెలియను. ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేస్తుంది. కాబట్టి ఇది ఒక అర్పణ. ఏమిటి నువ్వు అర్పించాల్సిన అర్పణ అంటే మూడవది మరి కానుకలు, చందాలు, దశభాగాలు. ఇది ఒక అర్పణ. దేవుని మందిరానికి తీసుకొని రావాలి. ఆ అర్పణ ఎలాంటిదంటే అది సువాసనగా ఉంటుంది. చూడండి, మీకు 10,000 రూపాయలు ఉద్యోగం జీతం ఉంటే 9,000 రూపాయలు మీ దగ్గర పెట్టుకుంటారు. 1,000 రూపాయలు దశభాగం దేవుడికి ఇస్తారు. ఆ 9,000 రూపాయలకు 90% వాసన రాదు. కానీ 1,000 రూపాయలకు దేవునికి ఇచ్చేదానికి అవి దేవుని దృష్టిలో ఎంతో సువాసన ఇస్తాయట. చూడండి, పౌలు రాశాడు ఆ 10% లేదా ఆ దశభాగం, ఆ కానుకల గురించి ఎలా రాశాడంటే అవి మనోహరమైన ఏవి నీవిచ్చే కానుకలు, చందాలు, దశభాగాలు, దేవునికి ఇచ్చేవి, దేవుని సువార్తకి ఇచ్చేవి, పరిచర్యకి ఇచ్చేవి, సేవకులకు ఇచ్చేవి. ఇవి ఎలాంటివంటే దేవుని దృష్టిలో ఎంతో సువాసన ఇస్తాయి. పైసలకు, రూపాయలకు, నోట్లకు వాసన రాదు. 90% నీకు 50,000 జీతం వస్తే మరి 50,000లో 10% అంటే 5,000, 45,000 నీ దగ్గర ఉంటాయి. ఆ 45,000కు వాసన రాదు. కానీ నువ్వు ఇచ్చే 5,000 దేవుని మందిరంలో కానుకల బట్టలేసి 5,000 సువాసనను ఆగ్రహించి చేస్తాడు. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునైనవి. ఇవి దేవుడికి మనకి ఇవ్వాలి. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, మనం దేవుని కొరకు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? మన శరీరాన్ని సజీవ యాగంగా ఇవ్వాలి. ఇంకా ఏమి ఇవ్వాలి? అన్యజనులను మనలో నడిపించాలి. ఇంకా ఏమి ఇవ్వాలి? మన డబ్బు, కానుకలు, చందాలు కూడా మనం దేవునికి ఇవ్వాలి. ఇంకా యేసు మనం ఏమి ఇవ్వాలంటే చూడండి ఆ మాటలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ 13:16 వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకడి, అట్టి యాగములు అది కూడా ఒక యాగమే. అంటే గుడ్ వర్క్స్ అనేది కూడా ఒక సాక్రిఫైస్. కాబట్టి ఏమి మనం దేవునికి చెల్లించాలి అంటే ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీరు చేసే మంచి పనులు, మీరు ఇతరులకు మేలు చేయటం, ఉపకారం చేయటం, ధర్మం చేయటం,
మరి ఎవరైనా పేదవాళ్ళకు సహాయం చేయటం, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే అవి దేవునికి ఎంతో ఇష్టమైన యాగములు, అర్పణలు. కాబట్టి కొత్త నిబంధన కింద ఉన్న మనం ఇచ్చే అర్పణలు ఏమిటి? మేకపిల్లల, గొర్రె పిల్లలు అవి కావు. ఆ కాలం గతించింది. మనం దేవునికి ఇవ్వాల్సింది ఏంటంటే మరి దేవుని ప్రజలైన వారికి ఉపకారము, ధర్మం చేయాలి, మేలు చేయాలి. అట్టి యాగము దేవునికి ఇష్టమైంది. అది 4వది. ఇక 5వది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, మరి 15వ వచనం, హెబ్రీ పత్రిక 13:15. కాబట్టి ఆయన ద్వారా మనం ఎల్లప్పుడూ స్తుతియాగము చేయడము, అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు జీవఫలం అర్థం. అంటే మన నోటితో దేవుణ్ణి స్తుతించాలి, దేవునితో మహిమపరచాలి. స్తుతియాగము చేయవాడు, ఇందాక మనం చదివాం కదా 50:14. ఏమని చెప్పండి? కీర్తన గ్రంథం 50:14. స్తుతియాగము చేయవాడు దేవునికి స్తుతియాగము చేయును, ఆ మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించును. కాబట్టి ఇంకొక దగ్గర కూడా ఉంది, స్తుతియాగము చేయవాడనే మాట, అది ఎక్కడో ఉంది. సరే, అయ్యా ఏంటి అక్కడే ఉందా? ఎన్నో వచనం ఎక్కడుందా మాట? అది కావాలి. 50:23లో ఉంది, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొని. చూసారా? కాబట్టి దేవునికి మనం స్తుతి చెల్లించడం కూడా ఒక యాగమే. యాగం అంటే మీకు అర్థమైందా? సాక్రిఫైస్, అదొక బలి, అదొక అర్పణ. మనము ఇవన్నీ అర్పణలు అర్పించాలి. ఇన్ని అర్పణలు అర్పించాలి. ఏం అర్పణ అర్పించాలి? మన శరీరాన్ని సజని విశ్వాసం అయితే, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాడు అయితే, మరి నీ పాపాలు ప్రాయశ్చిత్తపడి జరిగితే, నువ్వు ఆ యొక్క బలిపీఠం దగ్గరికి వస్తే, శిబిరము వెలపల యేసుక్రీస్తు శిలువలో ఆయన వేలాడాడు. ఆయన దగ్గరికి వచ్చి మరి ఆయన నిందను నువ్వు భరిస్తూ ఆయన నిరుత పాపాలు ఒప్పుకుంటే నీ పాపాలు క్షమించబడతాయి, నువ్వు రక్షింపబడతావు. నీ పాపాలకు యేసుప్రభు వారు ప్రాయశ్చిత్తం కలుగజేస్తారు. ఎవరి పాపాలు క్షమించబడ్డాయో వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఇవన్నీ ఈ అర్పణలన్నీ కూడా తీసుకొని రావాలి. నీ శరీరాన్ని దేవుడికి అప్పచెప్పాలి. అంటే శరీరం అప్పచెప్పడం అంటే ఇంతకుముందు ఇదే శరీరంతో మనం పాపాన్ని అప్పచెప్పాము. చూడండి, త్రాగుబోతులు వాళ్ళ కాళ్ళు, చేతులు, వాళ్ళ నోరు చెడ్డ స్థలాలకు వెళ్ళాయి. ఇంతకుముందు మన కాళ్ళు, చేతులు, మన అవయవాళ్ళు అపవిత్రమైన స్థలాలకు వెళ్ళాం. కానీ రక్షణ పొందిన తర్వాత మనం ఏం చేయాలంటే మన కాళ్ళతో, మన చేతులతో, మన నోటితో దేవుణ్ణి స్తుతించాలి. మన శరీరాన్ని ఆయనకు సమర్పించాలి. అది మొదటి అర్పణ. రెండవ అర్పణ మనం చూసుకున్నాం. ఏం చూసుకున్నాం అంటే మరి అన్యజనులు అనే అర్పణ. రక్షింపబడిన తర్వాత నీ తోటి వారిని ప్రభు మందిరంలోకి నడిపించాలి. యేసుక్రీస్తుని అడిగిన వారికి నువ్వు సువార్త చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి, వారు మందిరంలోకి నడిపించాలి. యేసుక్రీస్తు ద్వారా వారు పరిశుద్ధ పరచబడతారు అనేది రెండవ అర్పణ. మూడవ అర్పణ మనం ఏం చేసామంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:18. ఏమిటి అర్పణ? చందాలు, కానుకలు, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ఇష్టమును ప్రీతికరమైన యాగమునైన. ఇది కూడా ఒక యాగమే. ఇన్ని ఏళ్ళ మనం ఊరికే మందిరానికి రావడం పోవటం కాదు. ఏమిటి నీ సాక్రిఫైస్? వాట్ ఈస్ యువర్ సాక్రిఫైస్ అనేది మనం అడిగినప్పుడు ఇన్ని చెల్లించాలి. కాబట్టి బీయింగ్ ఏ క్రిస్టియన్ వీ మస్ట్ సాక్రిఫైస్ టు ద లార్డ్. మనం ఆఫర్ చేయాలి దేవునికి. ఆ తర్వాత ఉపకారము, ధర్మమును చేయ మరచిపోకడి. అట్టి యాగములు దేవుడికి గుడ్ వర్క్స్, సత్క్రియలనే యాగం, మంచి క్రియలు చేయాలి, ఉపకారం చేయాలి. అది చివరికి 5వది ఏంటంటే ఏమిటి యాగము? స్తుతి యాగము కదా. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనం. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచు. కాబట్టి మనం స్తుతి యాగము, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని కీర్తించాలి. చాలా మంది మందిరానికి వస్తున్నారు, రోజుల తరబడి వారు నోరు తెరిచి దేవుణ్ణి స్తోత్రం చేయట్లేదు. అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నీ నుంచి డబ్బు ఆశించాడు, దేవుడు నీ నుంచి ఇంకేం ఆశించాడు. దేవునికి కావాల్సింది ఏమిటంటే నువ్వు నోరు తెరిచి
ఆయనను ఆరాధించాలి. 10 మంది కుష్ఠరోగులైనప్పుడు కుష్ఠరోగులు శుద్ధి అయినప్పుడు అందులో 9 మంది రాలేదు, ఒక్కడు మాత్రమే వచ్చాడు. ఆ ఒక్కడొచ్చి యేసు ప్రభు వారి పాదాల మీద పడ్డాడు, ఆయన్ను స్తుతించాడు. యేసు ప్రభు వారు ఆయన ఆరాధనను అందుకున్నాడు. కానీ యేసు ప్రభు వారు అక్కడ ఇంకొక మాట అన్నాడు. ఏమన్నంటే, నువ్వు సమరయుడు, నువ్వు ఒక్కడే వచ్చావు అంటే, నువ్వు సమరయుడు అంటే మిగతా 9 మంది ఎవరు? వాళ్ళు? యూదులు. యూదులైన వారు దేవుని చేత స్వస్థపరచబడి కూడా కృతజ్ఞులుగా ఉన్నారు. కృతజ్ఞతతో దేవుని యొద్దకు వారు రాలేదు. కనుక దేవుని బిడ్డలమైన మనము మరి దేవుణ్ణి స్తుతించాలి. ఆయన మేలులు మర్చిపోకూడదు. ఆయన నీ కొరకై ప్రాణం పెట్టాడు. కాబట్టి దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి, నువ్వు ఆయన కొరకు ప్రాణం పెట్టాల్సిన పని లేదు. నువ్వు ఆయన కొరకు జీవిస్తే చాలు. పరిశుద్ధంగా జీవించాలి. ఈ అర్పణ, నేను చెప్పిన అర్పణలన్నీ తీసుకురావాలి. ప్రాముఖ్యంగా మనం చెప్పబోయే సందర్భానికి అర్పణ ఏమిటంటే, స్తుతియాగం చేయాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. నీ జీవితంలో ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుతారా? మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 16 చదువుతాను. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో ప్రతి విషయమందు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అర్థమైందండి? నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు సెలవును మోసాడు, మరి నీ కొరకు రక్తం అంతా కార్చాడు. మనకు ఒక బలిపీఠం ఉంది. మరి ఆ శిబిరం వెలుపల, పాలెం వెలుపల యేసు ప్రభు వారు యేసులేమో ఆవుల ఆయన సెలవుపడ్డాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన నిందను భరిస్తూ యేసు ప్రభు ఎదుట పశ్చాత్తాపడి ఆయన రక్తంలో కడగబడి నేను చెప్పిన ఈ అర్పణలన్నీ అర్పించాలి. ప్రాముఖ్యంగా ఉదయకాలంలో మరి ఒక అర్పణ ఉంది. ఏమిటి అర్పణ? స్తుతియాగం ఒక్కటే కాదు. ఆదివారం వచ్చి ప్రభు మందిరంలో, ప్రభు గత వారం నుంచి నువ్వు కాపాడావు, అది చేసావు, ఇది చేసావు, నన్ను రక్షించావు, నా కుటుంబాన్ని కాపాడావు, నా కొరకు ప్రాణం పెట్టావు, ఇది ఒక్కటే కాదు. దీనికంటే ముందు ఇంకేం చేయాలి? ఇవన్నీ చేయాలి. ఏం చేయాలి? జీవఫలమే. జీవఫలం అంటే నోటితో అర్పించే ఫలాన్ని జీవఫలం అంటారు. ఇది కాకుండా ఇంకా చాలా చేయాలి. అవన్నీ చేసి ఇవి చేస్తే దేవుడు మెచ్చుతాడు. ఏంటవి చేయాలి? శరీరాన్ని సజీవయాగంగా ఇవ్వాలి, కానుకలు చందాలు ఇవ్వాలి, అన్ని జనులను తీసుకురావాలి, ఉపకారం ధర్మము చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలి? నోటితో దేవుణ్ణి స్తుతించాలి. యేసు ప్రభు వారిని మనము నోటితో స్తుతించాలి. యాకోబు రాసిన పత్రిక రాయబడిన మాటలు ఏమిటంటే, ఈ నోటితోనే చూడండి, 3వ అధ్యాయం 9వ వచనం, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను దేనితో అంటే నాలుకతో, నోటితో అంటే నాలుకతో, మరి దీనితో అంటే నాలుకతో లేదా నోటితో తండ్రి అయిన ప్రభువును మనం స్తుతించాలి. ఉదయ కాలంలో మనం చేయవలసింది ఏంటంటే మన ప్రభువును స్తుతించాలి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీరు గమనం తీసుకొని వచ్చి యేసు ప్రభు వారికి మీ నిండైన హృదయం యేసు ప్రభు వారికి చెల్లించాలి. ఆ విధంగా మన అర్పణలు, మన బలులు మన దేవుని ఎదుట తీసుకుని వద్దాం. దేవుడి వాక్యమును దీవించునుగా.